హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం టోనేజ్ ఆఫ్ టాక్సేషన్, సో అసెస్మెంట్ ఆఫ్ వేరియస్ ఎంటిటీ స్టార్ట్ చేసాం. దానిలో టోనేజ్ టాక్సేషన్కి సంబంధించి డిస్కషన్ చేద్దాం. టోనేజ్ టాక్సేషన్స్ ఏవి? స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ఇన్కమ్ ఆఫ్ ఇండియన్ షిప్పింగ్ కంపెనీస్. ఎవరి గురించి? ఇండియన్ షిప్పింగ్ కంపెనీస్కి వాళ్ళకున్న స్పెషల్ ప్రొవిజన్ గురించి డిస్కషన్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ కంపెనీస్ ఎవరు అంటే క్వాలిఫైయింగ్ కంపెనీస్ ఎవరు అంటే ఇండియన్ కంపెనీ. ఇండియన్ కంపెనీ ఏమి? పోయం ఇన్ ఇండియా ఉండాలి అండ్ ఎంగేజ్డ్ ఇన్ బిజినెస్ ఆఫ్ ఆపరేటింగ్ షిప్స్ ఇంక్లూడింగ్ inland vessels and own at least one qualifying ship. ఒక క్వాలిఫైయింగ్ షిప్ ఉండాలి, ప్లస్ అది ఇండియన్ కంపెనీ అయి ఉండాలి. క్వాలిఫైయింగ్ షిప్ అంటే ఎంత? మినిమం టూనేజ్ వచ్చేసి 15 tons దాని యొక్క కెపాసిటీ ఉండాలి. సో ఎవరు ఉండాలా? ఇండియన్ కంపెనీ అయ్యి అండ్ వాళ్ళకు ఒక అట్లీస్ట్ గా ఒక విజిల్ క్వాలిఫైయింగ్ షిప్ అనేది ఉండాలి. ఆ క్వాలిఫైయింగ్ షిప్ అనేది మినిమం టూనేజ్ ఉండాలి, 15 టన్ అది కేపబిలిటీ ఉండాలి. అప్పుడు దాన్ని ఏమంటారు మనకి? సో అప్పుడు మనకి ఏమంటారు? మనకి ఓకే జస్ట్ సెకండ్. సో మనకి ఏం చెప్తుంది ఇక్కడ? రెండు కండిషన్ చూస్తున్నాం. ఏమేమి? ఒకటి ఇండియన్ కంపెనీ అండ్ అట్లీస్ట్ ఒక క్వాలిఫైయింగ్ షిప్ ఉండాలి. క్వాలిఫైయింగ్ షిప్ అంటే మినిమం టోనేజ్ వచ్చేసి 15 tons. నెక్స్ట్ సెకండ్ అప్లికేషన్. వీళ్ళు ఒక అప్లికేషన్ అనేది ఫైల్ చేయాలి. ఎప్పుడు? రిక్వైర్డ్ టు బి మేడ్ విత్ ఇన్ 3 months ఆఫ్ డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఆర్ డేట్ ఆన్ విచ్ ఇట్ బికమ్స్ క్వాలిఫైయింగ్ కంపెనీ. క్వాలిఫైయింగ్ కంపెనీ అని ఎప్పుడు అంటాము? ఇండియన్ కంపెనీ అయ్యి ఒక షిప్ వచ్చినప్పుడు. సో షిప్ వచ్చినప్పుడు కానీ ఇన్కార్పొరేషన్ నుంచి కానీ విత్ ఇన్ 3 months లో వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎప్పుడు? విచ్ ఇట్ బికమ్స్ క్వాలిఫైయింగ్ కంపెనీ అయినాక. ఇప్పుడు అప్లికేషన్ ఏమి? హ్యాస్ టు బి డిస్పోజ్డ్ ఆఫ్ విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ ఇట్ ఈస్ రిసీవ్డ్. ఇప్పుడైతే అప్లికేషన్ మనం పెట్టుకుంటామో వాళ్ళు 1 month లోపల డిస్పోజ్ చేస్తారు. ఏం చెప్తారు? అప్లికేషన్ రిసీవ్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2025. ఇది అమెండ్మెంట్. ఏం చెప్తున్నారు? అప్లికేషన్ అనేది రిసీవ్ చేస్తున్నారు ఎప్పుడు? ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2025 అయితే హ్యాస్ టు బి డిస్పోజ్డ్ ఆఫ్ విత్ ఇన్ 3 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద క్వార్టర్ ఇన్ విచ్ అప్లికేషన్ వాజ్ రిసీవ్డ్. ఇంతకుముందు 1 month లో అప్లికేషన్ అనేది డిస్పోజ్ చేస్తుంది. ఇప్పుడు ఏమంటే ఆ క్వార్టర్ ఎండ్ అయ్యి ఆర్ నుంచి 3 months, విత్ ఇన్ 3 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద క్వార్టర్ ఇన్ విచ్ అప్లికేషన్ ఈస్ రిసీవ్డ్. సో ఇది కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ మనది. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 25-26 కదా. సో ఫైనాన్షియల్ 25-26 లో ఈ రూల్ అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ ఒకసారి ఈ ఆప్షన్ నువ్వు ఎక్సర్సైజ్ చేసుకున్నావు అంటే అది రిమైన్ ఇన్ ఫోర్స్ ఫర్ 10 years వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. ఆడిట్ అనేది మ్యాండేటరీ. సో ఏం చెప్పినాము? టోనేజ్ టాక్సేషన్ అంటే క్వాలిఫైయింగ్ కంపెనీ అని ఎప్పుడు అంటాము? ఒక ఇండియన్ కంపెనీ ఉండి అండ్ అట్లీస్ట్ ఒక క్వాలిఫైయింగ్ షిప్ ఉండాలి. క్వాలిఫైయింగ్ షిప్ అని ఎప్పుడు అంటాం? మినిమం టోనేజ్ వచ్చేసి 15 tons ఉండాలి. వీళ్ళు అప్లికేషన్ ఫైల్ చేయాలి విత్ ఇన్ 3 months వాళ్ళ డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ నుంచి కానీ ఆర్ క్వాలిఫైయింగ్ కంపెనీ కానీ నుంచి కానీ విత్ ఇన్ 3 months అనేది అప్లికేషన్ ఫైల్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫైల్ చేసుకుంటే విత్ ఇన్ 1 month ఎండ్ ఆఫ్ ద మంత్ లోపల వాళ్ళు డిస్పోజ్ చేస్తుంది. బట్ లేటెస్ట్ అమెండ్మెంట్ ఏమి 1/4/2025 నుంచి డిస్పోజ్ చేస్తారు విత్ ఇన్ 3 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద క్వార్టర్ ఇన్ విచ్ అప్లికేషన్ వాజ్ రిసీవ్డ్. నెక్స్ట్ దీనికి సంబంధించి బార్ ఫ్రమ్ ఆప్టింగ్ ఫర్ టోనేజ్ ట్యాక్స్ స్కీమ్ ఇన్ సర్టెన్ కేసెస్. వీళ్ళకి నాట్ ఎలిజిబుల్. క్వాలిఫైయింగ్ కంపెనీ నాట్ ఎలిజిబుల్. ఎప్పుడు క్వాలిఫైయింగ్ కంపెనీ? ఒకవేళ వీళ్ళు ఆప్ట్ చేసుకున్నారు కదా, వీళ్ళే ఆప్ట్ అవుట్ వెళ్ళిపోతాయి. అంటే వీళ్ళంతకీ వీళ్ళ మాకు వద్దు బాబు ఈ టోనేజ్ టాక్సేషన్, మేము నార్మల్ టాక్సేషన్ ట్యాక్స్ పే చేస్తామన్నప్పుడు. లేదా జస్ట్ సెకండ్ టోనేజ్. సో ఎప్పుడు కంపెనీ అనేది నాట్ ఎలిజిబుల్ అంటే అదంతా కదా ఆప్ట్ అవుట్ అయిపోయినా, లేదా కంపెనీ అనేది 115 విటి 115 వియు 115 వివి ఈ 3 సెక్షన్స్ ని డిఫాల్ట్ చేసిన. ఏం చెప్తాయి ఈ 3 సెక్షన్స్? ఈ 3 సెక్షన్స్ ఏం చెప్తానే మనం కింద డిస్కషన్ చేస్తాము. సో 115 వియు అంటే ఏమి, 115 వివి అంటే ఏమి, 115 విటి అవన్నీ సెక్షన్స్ ఏం చెప్తాయి? వివి విటి వియు అంటే ఏమనేది నెక్స్ట్ తర్వాత చూస్తాం. సో ఆ కంపెనీ అందులో చెప్పిన ప్రొవిజన్స్ ని మనం డిఫాల్ట్ చేసినాము. నెక్స్ట్ ఇట్ హ్యాస్ అన్ ఆప్షన్ హ్యాస్ బీన్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ స్కీమ్ యాజ్ పర్ ఆర్డర్. సో నీకు ఆర్డర్ ఇచ్చినాడు 115 BZC కింద బాబు బయటికి వెళ్ళిపోని ఆర్డర్ ఇచ్చినాడు. ఈ 3 కేసెస్ లో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫర్ టోనేజ్ టాక్సేషన్.
అండ్ ఇన్ అబో కేసెస్ కంపెనీ విల్ బి ఇనెలిజిబుల్ ఫర్ 10 years. ఒకవేళ నువ్వు ఆఫ్ చేసుకుంటే 10 years నువ్వు ఎక్సైజ్ లేక వస్తావు, బయటకు వచ్చేస్తే 10 years ఇనెలిజిబిలిటీలోకి వెళ్ళిపోతావు. సో ఆప్ట్ అవుట్ అయిపోయినా, డిఫాల్ట్ చేసిన, ఆర్డర్ అనేది పాస్ చేసిన, నువ్వు బయటకు వెళ్ళిపోవని. ఓకే, నెక్స్ట్, ప్రొవైడెడ్ దట్ కంపెనీ షెల్ నాట్ బి రికార్డెడ్ హ్యాస్ ఆపరేటర్ ఆఫ్ షిప్ ఆర్ ఇన్లాండ్ వెజిల్ విచ్ హ్యాస్ బీన్ చార్టెడ్ అవుట్ బై ఇట్ ఆన్ బేర్ బోట్ charter cum demise terms or bareboat charter terms for rate exceeding 3 years. వాళ్ళు ఎవరైతే కంపెనీ ఉంటుందో వాళ్ళు రికార్డ్ అంటే ఆ షిప్ ఆపరేటర్ అని కానీ ఆర్ చార్టెడ్ బోట్ ఉన్నాడు కానీ బేర్ బోట్ ఉన్నట్టు కానీ అట్లాంటి దానిలోకి రాకూడదు. ఓకే, అండ్ క్వాలిఫైయింగ్ షిప్ అనేది చెప్పినాం. క్వాలిఫైయింగ్ షిప్ అంటే మనం వీడియో సింపుల్గా ఏం చెప్పినాము, మినిమం టోనేజ్ వచ్చేసి 15 tons ఉండాలని. ఇప్పుడు క్వాలిఫైయింగ్ షిప్లకి రానివి ఏవేవి అంటే హౌఎవర్ ఫాలోయింగ్ షిప్స్ ఆర్ నాట్ క్వాలిఫైయింగ్ షిప్స్. ఏంటివి? షీ గోయింగ్ షిప్స్ కానీ ఇన్లాండ్ వెజిల్స్ కానీ. ఏవి? షీ గోయింగ్ షిప్స్ కానీ ఇన్లాండ్ వెజిల్స్ కానీ, సీలో పోయే షిప్స్ ఉంటాయి కదా అటువంటి కానీ. ఈ మెయిన్ పర్పస్ ఈజ్ ఫర్ ప్రొవిజన్ ఆఫ్ గూడ్స్ సర్వీస్ ఇన్ కైండ్ నార్మల్లీ ప్రొవైడెడ్ ఇన్ ల్యాండ్స్. సో గూడ్స్ ని తీసుకుపోయేది, అట్లాంటి కేసెస్ ఏమైనా ఉంటే ఆ షిప్స్ ని తీసుకోము క్వాలిఫైయింగ్ షిప్ లోకి. ఫిషింగ్ వెజిల్స్, చేపలాటకు పోయే అవి కానీ, ఫ్యాక్టరీ షిప్స్ కానీ ఏమైనా ఉంటే సర్వీసింగ్ ఫిషింగ్ ప్రొడ్యూస్డ్ అండ్ ప్లెజరీ క్రాఫ్ట్ షిప్స్ హూజ్ ప్రైమరీ యూజ్ ఫర్ పర్పస్ ఆఫ్ స్పోర్ట్స్ ఆర్ రిక్రియేషన్ పర్పస్ ఉన్న హార్బర్ ఆర్ రివర్ ఫెరీస్ కానీ, ఆఫ్ షోర్ ఇన్స్టాలేషన్ కానీ. క్వాలిఫైయింగ్ షిప్స్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫిషింగ్ వెజిల్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ మోర్ దెన్ 30 డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. సో ఈ కేసెస్ లో ఈ షిప్స్ అనేది ఈవెన్ తో అది మినిమం 15 tons, ఎంత మినిమం టోనేజ్ వచ్చేసి 15 tons ఉన్నప్పటికీ నాట్ ఎలిజిబుల్. అండ్ పీజీపీ ఇన్కమ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ కంపెనీ ఏదైతే ఫర్మ్ షిప్పింగ్ బిజినెస్ యాజ్ పర్ వాళ్ళకు 2 ఆప్షన్స్. ఒకటి పీజీపీ ప్రొవిజన్స్ ప్రకారం తీసుకోవడమా, లేదా టోనేజ్ ప్రకారం ట్యాక్సేషన్ ప్రొవైడ్ చేయడమా. ఇది ఆప్షనల్, ఇది మ్యాండేటరీ కాదు, ఇది ఏమి ఆప్షన్. మనకి ఎట్లయితే సెక్షన్ 44AD ఉందో, 44AD ఎవరికి? 44AD ట్రేడింగ్ వాళ్ళకి, రీటైల్ వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి. 44ADA ఉంది ఎవరికి? ప్రొఫెషన్ వాళ్ళకి. అట్లనే షిప్పింగ్ వాళ్ళకి ఇది ఒక ప్రొవిజన్ అనమాట, ఒక ప్రిజంప్టివ్ కేసు అనమాట. సో వీళ్ళు ఏం చెప్తారంటే క్యాలిక్యులేషన్ ఎట్లా చేయాలి? టోనేజ్ ఇన్కమ్ అంటే డైలీ టోనేజ్ ఇన్కమ్ ఇంటూ నెంబర్ ఆఫ్ డే షిప్ ఈజ్ ఆపరేటెడ్ ఇన్ ప్రీవియస్ ఇయర్. డైలీ టోనేజ్ ఇన్కమ్, దాంతో షిప్ ఎన్ని రోజులు ఆపరేషన్ జరిగింది ప్రీవియస్ ఇయర్ లో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు డైలీ టోనేజ్ ఇన్కమ్ ఎంత వేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 44AE మీకు గుర్తుంటే 44AE లేదా AD అనుకున్నాము, ఎంత తీసుకుంటాం మనము? 8% కేసు తీసుకుంటాము. ఒకవేళ క్యాష్ కాకుండా అకౌంట్ పేలో జరుగుతుంటే 6% తీసుకుంటాము. 44ADలో 50% తీసుకుంటాము. 44AEలో 7,500, 1,000 పట్టాను అట్లా తీసుకున్నాం కదా. సేమ్ అదే కేసే షిప్పింగ్ వాళ్ళకి టోనేజ్ ఇన్కమ్ తీసుకుంటాము. సో నీ యొక్క కేపబిలిటీ అంటే అది నీ యొక్క కేపబిలిటీ అప్ టు 1000 tons ఉంటే, ఎంత? అప్ టు 1000 tons ఉంటే 70 rupees ఫర్ ఈచ్ 100 tons. ఈచ్ 100 tons కి ఎంత తీసుకోవాలి? 70 rupees. ఇప్పుడు 1000 tons కి 100 tons కి 70 తీసుకున్నా అంటే 1000 tons వచ్చిందంటే ఎంత తీసుకోవాలి? 1000 అంటే 170 అనేది ఎంతకి? 100కి. 1000 కంటే ఎంత అవుతుంది? 700 అవుతుంది 1000 వరకు తీసుకుంటే. నెక్స్ట్ 1000 ని మించి ఆ 10,000 ని షిప్పింగ్ టోనేజ్ ఉంటే, అంటే అన్ని టన్స్ నువ్వు చేసింటే, అప్పుడు ఈ 1000 కి సంబంధించిన 700 ప్లస్ 53 ఇప్పుడు తీసుకోవాలి, తగ్గించుకోవాలి ఇన్కమ్ ని. మళ్ళీ 70 rupees ఫస్ట్ తీసుకోవాలి, తర్వాత 53 rupees ఫర్ ఈచ్ 100 tons ఎక్సీడింగ్ 1000 tons. 1000 tons ఎక్సీడ్ అయిపోయిన తర్వాత 53 rupees తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు 53 rupees నేను తీసుకుంటే మొత్తం అది ఎంత అయిపోతుంది అంటే 53 సో 4770 అయిపోతే ఎంత? 4770 అయిపోతే 4770 మనకి తీసుకున్నప్పుడు మనకి 4770 ఎట్లా వస్తుంది అంటే, ఇక్కడ 10,000 అబో అప్ టు 1000 అంటే ఎన్నికి? 9,000 tons ఉన్నట్లు. ఎన్ని? 9,000 tons ఉన్నట్లు. కాబట్టి సో అప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఆ 9,000 tons 100 tons కి ఏమో 53 అంటే
5300 టన్స్ కంటే 9000 టన్స్ కి ఎంత అనేది చెక్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. సో 90 ఇంటూ ఎంత, 90 ఇంటూ 53 చేస్తే 4770 వస్తుంది. తర్వాత అప్ టు 10,000 అంటే 4770 ప్లస్ 700 తీసుకుంటే 5470 వస్తుంది. ఎక్సీడింగ్ 10,000 అప్ టు 25,000 అంటే ఇక్కడ ఎంత ఉన్నట్లు 15,000 టన్స్ ఉన్నట్లు. ఎంత ఉన్నట్టు 15,000 టన్స్ ఉన్నట్లు. సో 15,000 టన్స్ కి ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. సో 15,000 టన్స్ కి ఎంత అవుతుందో అని చెక్ చేసుకొని దాని ప్రకారం తీసుకుంటే అయిపోతుంది. సో 15,000 టన్స్ కి 15,000 టన్స్ కి 3 సో 15,000 టన్స్ కాబట్టి అంటే 15 2 0 తీసేదా 150. సో 150 ఇంటూ 42 ఎంత, దానికి సంబంధించి 6,300 ప్లస్ సో 42 ఇంటూ 150 చేయాలి. 42 ఇంటూ 150. ఎందుకు నేను 15,000 అంటే 3 zeros వస్తాయి, 2 zeros వెళ్ళిపోయినాయి కదా. ఇక్కడ కూడా అంతే 90 ఇంటూ 53 చేసినాము. 90 ఇంటూ 53 చేసినాము. ఓకేనా. 100 టన్స్ కాబట్టి క్యాలిక్యులేషన్ అట్లా చేసుకున్నాం. సో 42 ఇంటూ 150 చేసుకుంటే మనకి 6,300 సంథింగ్ వస్తుంది. ప్లస్ 5,470 యాడ్ చేసుకుంటే 11,770 వచ్చేస్తుంది. సో గ్రేటర్ దెన్ ఉన్నప్పుడు 11,770 ప్లస్ 29 రూపీస్ ఫర్ ఈచ్ 100 టన్స్ మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఇదేమిది టోనేజ్ ఇన్కమ్ కి సంబంధించి క్యాలిక్యులేషన్. ఇదేమిది టోనేజ్ ఇన్కమ్ కి సంబంధించి క్యాలిక్యులేషన్. జస్ట్ ఎ సెకండ్. వైట్ బోర్డ్, వేర్ ఇస్ వైట్ బోర్డ్? Whiteboard, are you there? Discussion chart, layout. Whiteboard option కదా. Whiteboard తీసుకోవడానికి వస్తుందా? Annotations చేస్తుందా? ఓకే, annotations అంటే ఇవే పోస్ట్ థింగ్స్, ఆడియో, వీడియో, చార్ట్. ఓకే, ఇన్ కంటిన్యూషన్. ఇప్పుడు టోనేజ్ నేను క్యాలిక్యులేషన్ చేసిన. మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ అప్పుడు రౌండ్ ఆఫ్ చేయమంటారు. ఇన్కమ్ ట్యాక్స్ ఏం చెప్తారు, రౌండ్ ఆఫ్ చేస్తారు. ఎంత, నియరెస్ట్ 10 రూపీస్ కి రౌండ్ ఆఫ్ చేయమంటారు. టోనేజ్ కి రౌండ్ ఆఫ్ చేయాలి, నియరెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 100 టన్స్ కి చేయాలి. ఇక్కడ మనం 100 టన్స్ కి చేస్తుంటాం కదా, ఇది నియరెస్ట్ దాంతో మల్టిపుల్స్ ఆఫ్ 100 టన్స్ కి చేసుకోవాలి. అండ్ డిడక్షన్ సెట్ ఆఫ్ ఎనీ లాస్ షిల్ నాట్ బి అలౌడ్ అగైన్ ద టోనేజ్ ఇన్కమ్స్. డిడక్షన్ కానీ సెట్ ఆఫ్ కానీ ఏవైనా కానీ టోనేజ్ ఇన్కమ్ కి సెట్ ఆఫ్ చేయకూడదు. నెక్స్ట్, టోనేజ్ ఇన్కమ్ షిల్ నాట్ బి లైబుల్ ఫర్ మ్యాట్ అనేది రాదు. మ్యాట్ కేట్ దాని పంచాయతీ ఏమి రాదు. నెక్స్ట్, కండిషన్ ఫర్ అప్లికబిలిటీ ఆఫ్ టోనేజ్ ట్యాక్స్ స్కీమ్. ఇదేమిది 115 VT. ఇదేమన్నా సెక్షన్ మనం ఎప్పుడైనా విన్నామా? ఎస్, 115 VT సెక్షన్ ఇక్కడ పైన చెప్పాము. 115 VT కానీ 115 VU కానీ 115 VV కానీ ఈ సెక్షన్ ని డిఫాల్ట్ చేయకూడదు అన్నాడు. ఇప్పుడు 115 VT ఏం చెప్తుందో చూద్దాం. ఏం చెప్తుంది 115 VT ఏం చెప్తుందో చెక్ చేద్దాం. VT ఏం చెప్తుంది అంటే మినిమం 20% ఆఫ్ బుక్ ప్రాఫిట్. ఎంత? మినిమం 20% ఆఫ్ ప్రాఫిట్ derived from its core and essential activity shall be transferred to tonnage tax reserve account in each previous year. ఏమంటున్నారు, మీకు ఎంతైతే ఇన్కమ్ వస్తుందో ప్రాఫిట్ వస్తుందో దాని నుంచి 20% మినిమం గా ట్రాన్స్ఫర్ చేయాలి. ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి? టోనేజ్ ట్యాక్స్ రిజర్వ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి ఈచ్ ఇయర్ లో. నెక్స్ట్, అమౌంట్ క్రెడిటెడ్ షుడ్ బి యూటిలైజ్డ్ ఫర్ అక్వైరింగ్
న్యూ షిప్, ఇక్కడ దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నావు కదా 20%. ఆ అమౌంట్ ఏ దానికోసం యూజ్ చేయాలి? కొత్త షిప్ ని కొనుక్కోవడం కోసం యూజ్ చేయాలి. ఎప్పుడు? బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ 8 years ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ద కంపెనీ. అండ్ దాని తర్వాత until acquisition of new ship, amount can be utilized for the purpose of business of operating qualifying ship other than for distribution has dividend. నువ్వు ఏదైతే పక్కా పెట్టినావో రిజర్వ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ కోసం యూజ్ చేయకూడదు. ప్రాఫిట్స్ ఆర్ ఫర్ రెమిటెన్స్ అవుట్ సైడ్ ఇండియా హ్యాస్ ప్రాఫిట్స్ ఆర్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఎనీ అసెట్స్ అవుట్ సైడ్ ఇండియా, దీనికోసం నువ్వు యూజ్ చేయకూడదు. నీ పర్పస్ బిజినెస్ పర్పస్ కోసం అన్నా యూజ్ చెయ్యి, లేదా న్యూ షిప్ అక్వైర్ చేయడం కోసం అన్నా యూజ్ చెయ్యి. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ షార్ట్ ఫాల్, ఒకవేళ అంటే ఎంత 20% అది మినిమం అన్నారు. ఒకవేళ నేను 20% నేను పెట్టలేకుంటే ఏమవుతుంది? 20% ఇన్ కేస్ ఆఫ్ షార్ట్ ఫాల్ ఇన్ క్రియేషన్ ఆఫ్ రిజర్వ్ ఫాలోయింగ్ అమౌంట్ షెల్ బి ట్యాక్సబుల్. అప్పుడు ట్యాక్సబుల్ అవుతుంది. ఫస్ట్ రిలవెంట్ షిప్పింగ్ ఇన్కమ్ ఎంత ఉంది? ఎంత రిలవెంట్ షిప్పింగ్ ఇన్కమ్ ఎట్లా వస్తుంది? షిప్పింగ్ ఇన్కమ్ నాకు దీని ప్రకారం వస్తుంది. సో షిప్పింగ్ ఇన్కమ్ ఎట్లా వస్తుంది? దాని ప్రకారం వస్తుంది. షిప్పింగ్ ఇన్కమ్ వచ్చిన తర్వాత దాని ప్రకారం తీసుకొని ఇంటూ ఎంత షార్ట్ ఫాల్ ఉంది అంటే 20% చేయాలి. 15% చేసాం అంటే ఎంత షార్ట్ ఫాల్? 5% ఉంది. సో 5% షార్ట్ ఫాల్ ఇన్ క్రెడిట్ టు రిజర్వ్ సంబంధించి డివైడెడ్ బై మినిమం రిజర్వ్ టు బి క్రియేటెడ్, మినిమం ఎంత క్రియేట్ చేయాలి అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఈ రిజర్వ్ నాట్ క్రియేటెడ్ ఫర్ 2 consecutive years, ఎంతంట 2 consecutive years నువ్వు ప్రీవియస్ ఇయర్ లో చేయలేదు. అప్పుడు ఏమవుతుంది? ఆప్షన్ అనేది సీజ్ అవుతుంది ఫ్రమ్ థర్డ్ ఇయర్. మామూలుగా మనకి ఎన్ని ఇయర్స్ చేసుకోవచ్చు? 10 years చేసుకోవచ్చు. 10 years లో ఒక 2 years నువ్వు రిజర్వ్ క్రియేట్ చేయకుంటే థర్డ్ ఇయర్ ఆటోమేటిక్ గా నువ్వు ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి లేదు. వేర్ కంపెనీ హ్యాస్ ప్రాఫిట్స్ ఫ్రమ్ బిజినెస్ ఆపరేటింగ్ క్వాలిఫైయింగ్ షిప్ అండ్ టు class from any other source and consequently company not in a position to clear full or any part of reserve has required, then company should create a reserve to the extent of possible in that previous year. ఒకవేళ నాకు మొత్తం లాసెస్ వస్తున్నాయి, ఆ కేసెస్ లో ఏం చేయాలి? ఎంత పాసిబుల్ అయితే అంత ప్రొవైడ్ చేయాలి. అండ్ షార్ట్ ఫాల్ ఇఫ్ ఎనీ విల్ బి యాడెడ్ టు ద అమౌంట్ ఆఫ్ రిజర్వ్ రిక్వైర్మెంట్ ఇన్ నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్. సో ఈ ఇయర్ లో నేను ఒక 1% చేసిన, నెక్స్ట్ ఇయర్ 20% చేసి ఇంకా ఎక్సెస్ 19% చేయాల్సి ఉంటుంది ప్రాఫిట్స్ వచ్చినప్పుడు. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా మిస్యూటిలైజేషన్ చేయనా ఏమని? ఇన్ కేస్ ఆఫ్ మిస్యూటిలైజేషన్ కానీ ఆర్ నాన్ యూటిలైజేషన్, మనము కొత్త షిప్ కొనడానికి యూజ్ చేయమని చెప్పినాము, అది కొనడానికి యూజ్ చేయలే, ఆర్ మిస్యూటిలైజేషన్ చేస్తున్నాము, ఆర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అదర్ దెన్ డిమేజర్ విత్ ఇన్ 3 years ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ ఇట్ వాస్ అక్వైర్డ్. ఒకవేళ అసెట్ ని కొనేది అమ్మేస్తున్నాము అదర్ దానికి సంబంధించి. ఫోర్ ఇన్ ఇయర్ ఆఫ్ సేల్ ఆఫ్ షిప్, ఎప్పుడైతే నేను సేల్ చేస్తున్నాను షిప్ ని అప్పుడు రిలవెంట్ షిప్పింగ్ ఇన్కమ్ ఎంత ఉంది అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ రిజర్వ్ ఆర్ అన్నిట్లేదు కానీ ఆర్ మిస్యూటిలైజ్ ఎంత చేసినాము డివైడెడ్ బై టోటల్ రిజర్వ్ క్రియేటెడ్ డ్యూరింగ్ ద ఇయర్, అంతనికి ఇన్కమ్ అయిపోతుంది. సో పైన కేసెస్ లోనేమో ఈ అమౌంట్ ట్యాక్సబుల్ అయిపోతుంది. ఇది ఎప్పుడు ట్యాక్సబుల్ అయినది? ఎప్పుడైతే నేను రిజర్వ్ ని మెయింటైన్ చేయాల్సిన రిజర్వ్ మెయింటైన్ చేయకుంటే, రిజర్వ్ మెయింటైన్ చేసినాను దాన్ని ప్రాపర్ గా యూటిలైజేషన్ చేయాలి, ఇది ట్యాక్సబుల్ అయిపోతుంది. అది 15VT సంబంధించి. నెక్స్ట్ ఇంకో సెక్షన్ ఏం చెప్పినాము? 15VU ఏమంటారా? 15VU ఇదేమిది? సో నెక్స్ట్ ఏమి? 15VU ఏమంటున్నా? 15VU అంటే మినిమం మినిమం ట్రైనింగ్ రిక్వైర్మెంట్ ఫర్ టోనే ట్యాక్స్ కంపెనీ 115 if not complied for 5 consecutive previous year, option become invalid from 6th year. మామూలుగా 10 years, మామూలుగా 10 years మినిమం ట్రైనింగ్ రిక్వైర్మెంట్ ఫర్ ట్రైనింగ్ ఎన్ని కంప్లై కాకుండా, అంటే ఒక 5 consecutive years మినిమం గా మెయింటైన్ చేయాల్సింది మెయింటైన్ చేయకుండా ప్రాపర్ గా వర్క్ చేయలేదు అనుకో 6th నుంచి నీకు ఇన్వాలిడ్ అయిపోతుంది. నెక్స్ట్ 115VU 115VU ఏం చెప్తుంది? లిమిట్స్ ఫర్ చార్టర్ ఇన్ టోనేజ్. మనకి 15 tons ఉండాలని చెప్పినాం కదా. సో 115VU ఏం చెప్తా అంటే కంపెనీ విచ్ ఆప్టెడ్ ఫర్ టోనే ట్యాక్స్ స్కీమ్, ఏమి ఎవరైతే ఆప్ చేసుకుంటారో టోనే ట్యాక్స్ స్కీమ్ షుడ్ చార్టర్ నాట్ మోర్ దెన్ 49% ఆఫ్ నెట్ టోనేజ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ షిప్ ఆపరేటెడ్ బై ఇట్ డ్యూరింగ్ ఎనీ ప్రీవియస్ ఇయర్. వాళ్ళు ఆపరేటింగ్ చేస్తుండాలి ఎంత? నాట్ మోర్ దెన్ 49% కి సంబంధించి. అండ్ such proportion of net tonnage in respect of previous year is to be calculated based on
యావరేజ్ ఆఫ్ నెట్ టోనేజ్ డ్యూరింగ్ దట్ ప్రీవియస్ ఇయర్ కి సంబంధించి. అండ్ ఇఫ్ లిమిట్ ఎక్సీడ్స్ 49%, ఒకవేళ ఎక్సీడ్ అయిపోతే డ్యూరింగ్ ఎనీ ప్రీవియస్ ఇయర్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ సచ్ కంపెనీ ఇన్ రిలేషన్ టు దట్ ప్రీవియస్ ఇయర్ is computed, he has the option of Pune tax scheme does not have effect for that previous year. Where limit of 49 is succeeded in any 2 consecutive year, option అనేది సీజ్ అయిపోతుంది. సో అది మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ రిలవెంట్ పాయింట్స్ ఏం చెప్తుంది అంటే, రిలవెంట్ పాయింట్స్ షిప్పింగ్ ఇన్కమ్ కి సంబంధించి ప్రాఫిట్ ఫ్రమ్ కోర్ షిప్పింగ్ యాక్టివిటీ ప్లస్ ఇన్సిడెన్షియల్ యాక్టివిటీ రెండు చూసుకోవాలి. షిప్పింగ్ దానికి ఏమైనా ఇన్సిడెన్షియల్ ఉంటే దాన్ని తీసుకుంటాము రిలవెంట్ షిప్పింగ్ ఇన్కమ్ కి సంబంధించి. వేర్ అగ్రిగేట్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ఇన్సిడెన్షియల్ యాక్టివిటీ, ఒకవేళ ఇన్సిడెన్షియల్ యాక్టివిటీ యొక్క అగ్రిగేట్ ఇన్కమ్ చూసుకుంటే ఎక్సీడ్ అయిపోయింది ఎంత, 1/4 ఆఫ్ టర్న్ ఓవర్ ఫ్రమ్ కోర్ యాక్టివిటీ. మెయిన్ బిజినెస్ కంటే ఇది 1/4 ఎక్కువ ఉంది. సచ్ ఎక్సెస్ will not form part of relevant shipping income for purpose of this chapter and shall be taxable under the other provisions of this act. దీనిలో ఇంక్లూడ్ చేయము. 1/4 కంటే ఎక్కువ వస్తుందా అంటే దానిలో కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఇన్సిడెన్షియల్ దాన్ని, కాబట్టి ఈ దీనిలో ట్యాక్స్ అయ్యాము, నార్మల్ ప్రొవిజన్స్ లో ట్యాక్స్ చేస్తాము. ఇన్ కేస్ రిలవెంట్ షిప్పింగ్ ఇన్కమ్ ఆఫ్ టోనేజ్ ట్యాక్స్ కంపెనీ హీస్ లాస్, ఒకవేళ లాస్ ఉంటే then such loss is ignored for purpose of computing tonnage income. అది రిలవెంట్ షిప్పింగ్ ఇన్కమ్ ఆఫ్ ద టోనేజ్ ట్యాక్స్ అనే కంపెనీకి లాస్ ఉంటే ఆ లాస్ ని ఇగ్నోర్ చేసుకుంటాము. ఒకవేళ అమాల్గమేషన్ జరిగింది, ఇన్ కేస్ ఆఫ్ అమాల్గమేషన్ వచ్చింది అనుకోండి, ప్రొవిజన్ ఆఫ్ టోనేజ్ ట్యాక్స్ స్కీమ్ వుడ్ అప్లై టు అమాల్గమేటెడ్ కంపెనీ. ఎప్పుడు ఈబిటీ క్వాలిఫైయింగ్ కంపెనీ అయితే ఏమి, అది క్వాలిఫైయింగ్ కంపెనీ అయితే ఆ కంపెనీకి అమాల్గమేటెడ్ కంపెనీకి టోనేజ్ ట్యాక్స్ స్కీమ్ అనేది వచ్చేస్తుంది. ఎప్పుడు అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ however where amalgamated company he is not tonnage tax company, అది కానీ టోనేజ్ ట్యాక్స్ కంపెనీ కాకుండా, ఏది టోనేజ్ ట్యాక్స్ కంపెనీ కాదంటే అంటే ఇన్కార్పొరేషన్ లో మేము అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పినాము, లేదా క్వాలిఫైయింగ్ షిప్ వచ్చినప్పుడు విత్ ఇన్ 3 months లోపల అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పినాము. సో అట్లా ఏం పెట్టుకున్న వాళ్ళేం కాదు. ఒకవేళ అది పెట్టుకోకున్నప్పటికీ ఇట్ వుడ్ ఎక్సైజ్ ఆప్షన్ ఫర్ టోనేజ్ ట్యాక్స్ స్కీమ్ విత్ ఇన్ 3 months. ఇప్పుడైనా పెట్టుకోవాలి, నేను టోనేజ్ స్కీమ్ లేకపోదాం అనుకున్నా, నేను టోనేజ్ టాక్సేషన్ స్కీమ్ ఉన్నదాన్ని నేను తీసుకున్నాను, మెర్జ్ అయినా దాంతో అమాల్గమేట్ అయినా, ఇప్పుడు నా కంపెనీ దీనిలోకి తీసుకోవాలనుకుంటున్నాను, విత్ ఇన్ 3 months లోపల నేను పెట్టుకోవాలి. అప్పుడు నీకు అప్రూవల్ అనేది వస్తుంది ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అప్రూవల్ ఆఫ్ స్కీమ్ organization. Where amalgamating companies are tonnage tax companies, provisions of this chapter would apply to amalgamated company. ఆప్షన్ ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తున్నామో లాంగెస్ట్ అన్ఎక్స్పైర్డ్ పీరియడ్ ఎంతైతే ఉంటుందో, అంటే అక్కడ 6 years అయిపోయింది, రిమైనింగ్ 4 years ఇది కంటిన్యూషన్ అయిపోతుంది. అది దానికి సంబంధించి టోనేజ్. సో నెక్స్ట్ ఎక్స్క్లూజన్ ఫ్రమ్ టోనేజ్ టాక్సేషన్ స్కీమ్ 115BZC. ఎప్పుడు అంటే ఒక పర్సన్ అంటే కంపెనీ, టోనేజ్ ట్యాక్స్ కంపెనీ ఎవరైతే పార్టీ ఉంటారో, టు ఎనీ ట్రాన్సాక్షన్ విచ్ అమౌంట్ అబ్యూజ్ చేసినాడు టోనేజ్ ట్యాక్స్ స్కీమ్ కి సంబంధించి, అప్పుడు ఏఓకి పవర్ ఉంటుంది ఈ కంపెనీ టోనేజ్ ట్యాక్స్ స్కీమ్ నుంచి బయటకి తీసేయడానికి బై ఆర్డర్ ఇన్ రైటింగ్ కి. ఇఫ్ బోనఫైడ్ ట్రాన్సాక్షన్స్ then section does not apply, and where the order has been passed by AO, then option for tonnage tax scheme ceases from first day of the previous year in which transaction arrangement was entered. ఆ ఇయర్ ఫస్ట్ నుంచే మీకు క్లోజ్ అయిపోతుంది, మీకు టోనేజ్ నుంచి కాకుండా నార్మల్ దానిలో ట్యాక్స్ పే చేసుకోవాలి. నెక్స్ట్ డిప్రిసియేషన్ అండర్ సెక్షన్ 115BK ఏం చెప్తా అంటే, డిప్రిసియేషన్ ఫర్ ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ ఆఫ్ టోనేజ్ ట్యాక్స్ స్కీమ్ హ్యాస్ టు బి కంప్యూటెడ్ ఆన్ WDV, ఏది WDV ఆఫ్ క్వాలిఫైయింగ్ షిప్. అండ్ దాని తర్వాత WDV ఆఫ్ బ్లాక్ ఆఫ్ అసెట్స్ పీయింగ్ షిప్స్ హ్యాస్ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ had to be divided in ratio of books WDV of qualifying ship, and for non-qualifying ships రివాల్యుయేషన్స్ అనేది పక్కన తీసేసుకొని WDV ఆఫ్ బ్లాక్ ఆఫ్ అసెట్స్ ఏమొచ్చినాయి అంటే షిప్స్ కి సంబంధించి ఫస్ట్ డే ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఏముంది డివైడ్ చేయాలి. రేషియో ఆఫ్ బుక్స్ WDV ఆఫ్ క్వాలిఫైయింగ్ షిప్స్ ఉన్నాయి, నాన్ క్వాలిఫైయింగ్ షిప్స్ ఉన్నాయి, దాని పక్కన డివైడ్ చేసి డిప్రిసియేషన్ ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ లాసెస్ ఆఫ్ టోనేజ్ టాక్సేషన్ కి సంబంధించి ఎన్ని ఇయర్స్ చేసుకోవచ్చు అంటే, లాస్ ఏమైనా అట్రిబ్యూటబుల్ ఉందనుకోండి 2 years టోనేజ్ ట్యాక్స్ బిజినెస్ దట్ హ్యావ్ అక్రూడ్ టు కంపెనీ బిఫోర్ ఇట్ ఎంట్రీ ఇన్ దట్ టోనేజ్ ట్యాక్స్ స్కీమ్. మామూలుగా టోనేజ్ లో లాస్ ఏమి ఉండదు, ఎందుకు మినిమం ఇంత చూపించాలని చెప్పుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు 4480 ఫైల్ చేస్తానే నేను లాస్ట్ చూపించడానికి వస్తుందా, రాదు, మినిమం 8% ప్రాఫిట్ చూపిస్తానే నేను అటెన్షన్ తీసుకున్నాను కాబట్టి. సో కెన్ బి సెట్ ఆఫ్ ఓన్లీ అగైన్స్ రిలవెంట్ షిప్పింగ్ ఇన్కమ్ వెన్ కంపెనీ ఈజ్ అండర్ టోనేజ్ ట్యాక్స్ స్కీమ్, సచ్ లాస్ నాట్ బి అవైలబుల్ ఫర్ సెట్ ఆఫ్ అగైన్స్ ఎనీ అదర్ ఇన్కమ్ వేరే ఇన్కమ్ తో సెట్ ఆఫ్ కి రాదు. నెక్స్ట్ కంపెనీస్
అండర్ లిక్విడేషన్. ఇది సెక్షన్ 178 ప్రకారంగా లిక్విడేషన్ ఏమైనా జరిగిందంటే ఏమి లిక్విడేటర్ ఆఫ్ ద కంపెనీ ఎవరు, లిక్విడేటర్ ఆఫ్ ద కంపెనీ or who has been appointed as a receiver of any assets of the company, he is bound to give notice of his appointment to AO. ఎవరికి ఎవరైతే అపాయింట్ అయ్యాడో లిక్విడేటర్ వాడు ఏఓకి విత్ ఇన్ 30 days ఆఫ్ అపాయింట్మెంట్ కి సార్ కంపెనీకి నేను అపాయింట్ అయినాను, అటువంటి ట్యాక్స్ స్కీమ్ లో ఉంది అని వీడు ఫస్ట్ లెటర్ వేయాలి. అప్పుడు ఏఓ షెల్ విత్ ఇన్ 3 months ఏమి ఏఓ విల్ షెల్ విత్ ఇన్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ నోటీస్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇంటిమేట్ టు లిక్విడేటర్ రిసీవర్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ ఫ్రమ్ కంపెనీ నుంచి ఎంత రావాల్సిందో చెప్తారు. ఇప్పుడు liquidator is default from parting with assets of the company until he is notified by AO of tax due from company. సో మొత్తం కంపెనీ ఏఓ చెప్పేంత వరకు అతను ఉంటాడు. ఎక్సెప్ట్ ఒకవేళ వాళ్ళకి ప్రయర్ అప్రూవల్ ఉంటే ఎవరితో కానీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కానీ ప్రిన్సిపల్ కమిషనర్తో కానీ హ్యాండ్ ఆన్ బీయింగ్ సో నోటిఫైడ్ షెల్ సెట్ అసైడ్ అండ్ అమౌంట్ ఈక్వల్ టు అమౌంట్ నోటిఫైడ్ ఎంతైతే వీళ్ళు చెప్తారో అంత అమౌంట్ ని పక్కన తీసేసి హౌఎవర్ అబోవ్ రిస్ట్రిక్షన్ షెల్ నాట్ బి అప్లికబుల్ ఇన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ పేయబుల్ కంపెనీ. అమౌంట్ పక్క తీయడానికి లేదు, ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయాలి. పేమెంట్ సెక్యూర్డ్ క్రెడిటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. మీటింగ్ సచ్ కాస్ట్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ వైటింగ్, సో ఇవి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సినవి అనమాట. సో బిజినెస్ అంటే వాళ్ళ లిక్విడేటర్కి ఎంతైతే ఫీజు ఉంటుందో అది కానీ, గవర్నమెంట్ ఎవరైతే సెక్యూర్డ్ క్రెడిటర్ ఉంటుందో వాళ్ళ ప్రయారిటీ కానీ, తర్వాత ట్యాక్సెస్ ఏమైనా కట్టాల్సి ఉంటే వాటికి ప్రయారిటీ ఇవ్వాల్సిందే. నెక్స్ట్ ఈఫ్ లిక్విడేటర్ అపాయింట్ అన్నాడు బట్ ఫెయిల్స్ టు నోటిఫై ఏవే ఆర్ ఫెయిల్స్ టు సెట్ అసైడ్ అమౌంట్ ఇండిపెండెంట్ బై ద ఏవో చెప్పిన అమౌంట్ ని పక్క తీసి పెట్టలేకపోయినాడు, లేదా ఏఓకి నోటిఫై చేయలేదు, ఆర్ పార్ట్ ఇన్ విత్ ఎనీ అసెట్స్ ఆర్ ప్రాపర్టీ ఆఫ్ కంపెనీ ఇన్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ద అబోవ్ ప్రొవిజన్ షెల్ బి. అప్పుడు ఆ లిక్విడేటర్ ఎవరైతే ఉంటాడో ఈ షెల్ బి పర్సనల్లీ లైబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ విచ్ కంపెనీ వుడ్ బి లైబుల్ టు పే. అంటే ఏఓ చెప్పినట్టు ప్రాపర్ గా వినాలి ఈ లిక్విడేటర్. ఏఓ వాడు ఒక 150 lakhs పక్క తీసి పెట్టామంటే 150 lakhs పక్క తీసి పెట్టాలి, లేదా ఏఓకి నోటిఫై చేయకుండా వీడు పోయి చేయడానికి ఏమైనా ఉన్నా అంటే చేయకూడదు. చేస్తే ఏమైనా లాసెస్ ఏమైనా ఉంటే పర్సనల్ గా లైబిలిటీ లేక వచ్చేస్తాడు. హౌఎవర్ ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ ఎనీ ట్యాక్స్ పేయబుల్ బై కంపెనీ హీ ఈస్ నోటిఫైడ్ బై ఏఓ పర్సనల్ లైబిలిటీ ఆఫ్ లిక్విడేషన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సచ్ అమౌంట్ వరకు మాత్రమే పెనాల్టీ అండర్ సెక్షన్ 276 ఏ. తర్వాత నెక్స్ట్ లైబిలిటీ ఆఫ్ డైరెక్టర్స్. ఇక్కడ లిక్విడేటర్ గా లైబిలిటీ చెప్పినాడు. ఇప్పుడు డైరెక్టర్స్ ఏం లైబిలిటీ కాదంటే లైబిలిటీ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీలో డైరెక్టర్స్ కూడా లైబుల్. చెప్తారు సెక్షన్ 179 చెప్తుంది. ఇదేం చెప్తారంటే వేర్ ఎనీ ట్యాక్స్ డ్యూ ఫ్రమ్ ప్రైవేట్ కంపెనీ, ఏది ప్రైవేట్ కంపెనీ నుంచి ఏదైనా డ్యూ అని, ఆర్ ఎనీ అదర్ కంపెనీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఇన్కమ్ ఆఫ్ ఎనీ ప్రీవియస్ ఇయర్ ప్రైవేట్ కంపెనీకి కెన్ నాట్ బి రికవర్డ్. ఒకవేళ రికవర్ కాకుంటే ఎవ్రీ పర్సన్ ఎవరైతే డైరెక్టర్ ఉంటారో ప్రైవేట్ కంపెనీకి అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ వాళ్ళందరూ జాయింట్లీ అండ్ సెవరల్లీ లైబుల్ అవుతారు ఫర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అన్లెస్ ఈ ప్రూవ్ దట్ నాన్ రికవరీ cannot be attributed to the gross neglect or breach of duty of his part 1 కేం సంబంధం లేదు అఫైర్స్ ఆఫ్ ద కంపెనీకి అని అతను ప్రూవ్ చేసుకోవాలి, లేకుంటే అతను కూడా పర్సనల్లీ లైబుల్ అయిపోతారు. దిస్ ఈస్ టూనేజ్ ఆఫ్ టాక్సేషన్ కి సంబంధించి. నెక్స్ట్ ఏఎంటీ కి సంబంధించి డిస్కషన్ చేద్దాం.